తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారు మావోయిస్టు అగ్రనేతలు. నేడు మీడియా ముందు వీరిని ప్రవేశపెట్టబోతున్నారు డీజీపీ ఆధ్వర్యంలోని పోలీసులు. లొంగిపోయిన వారిలో దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, చొక్కారావు, దామోదర్, నూనె నరసింహారెడ్డి వీరితో పాటు మరో 15 మంది సైతం లొంగుబాటు పట్టారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో పూర్తి డీటెయిల్స్ ను వెల్లడించబోతున్నారు డీజీపీ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. సో దీంతో ఏదైతే ఆపరేషన్ మావోయిస్ట్ ఉందో అది ఒక ఎండ్కి వచ్చేసిందని అనుకోవచ్చా? అండ్ ఇవాళ 3ంటికి పెట్టబోయే ప్రెస్ మీట్ లో ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి సురేష్? అంటే 2 రోజులుగా ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనాయకులంతా కూడా లొంగిపోయారని వస్తున్న వార్తలకు ఈరోజు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి వివరించబోతున్నారు. అయితే దేవ్జీప్తో పాటు రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. వారితో పాటు దామోదర్ అలియాస్ చొక్కారావు కూడా లొంగిపోయినట్టు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీరే కాకుండా వీరి కింద పనిచేసే క్యాడర్ 40 మంది వరకు కూడా పోలీసులు లొంగిపోవడం జరిగింది. ఈరోజు 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులు అనేక మంది ఆపరేషన్ కగార్తోని పూర్తి స్థాయిలో లొంగిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక ఈ దేవ్జీ లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సుదీర్ఘంగా అంటే గత మే నెలలో ఎన్కౌంటర్లో కీలక నేతలు చనిపోయిన తర్వాత మా దేవ్జీ నాయకత్వం వహిస్తున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందులో గణపతి దేవ్జీని నియమించినట్టు తెలుస్తుంది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి దేవ్జీ చాలా కీలక రోల్ పోషించాడు. కానీ ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. మార్చి 31 వరకు డెడ్ లైన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ముఖ్య నాయకులంతా ఎన్కౌంటర్లో చనిపోవడం, కొంతమంది అనారోగ్య కారణాల వల్ల లొంగిపోవడం, ఇక అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు ప్రస్తుత కాలంలో లేవు. కాబట్టి ఇక ప్రజల్లో ఉండి ప్రజల తరఫున పోరాడతామని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు గతంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు దేవ్జీ, రాజిరెడ్డితో పాటు ఎంతమంది మావోయిస్టులు అగ్రనాయకులు లొంగిపోతున్నారు, అసలు తెలంగాణ క్యాడర్కి సంబంధించిన వారు ఇంకా ఎంతమంది మావోయిస్టు పార్టీలో ఉన్నారనే దానికి సంబంధించి కూడా డీజీపీ వివరాలు వెల్లడించబోతున్నారు. ఇప్పటికే కీలక నాయకులతో పాటు కింది క్యాడరు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టులు కూడా తెలంగాణకు వచ్చి లొంగిపోవడం జరిగింది. అయితే గత 15 రోజుల నుంచి కూడా దేవ్జీ తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ ఖచ్చితంగా తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను వచ్చి లొంగిపోతే తనకు కావలసినటువంటి అంటే కేసులు కావచ్చు, వాటికి సంబంధించిన పునరావాసం కావచ్చు, ఎలాంటి హాని లేకుండా చూసుకుంటామని చెప్పేసి పోలీసులు హామీ ఇవ్వడంతోనే దేవ్జీ లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఇక దేవ్జీ లొంగుబాటు అనేది గణపతికి తెలిసే లొంగిపోతున్నాడా లేదంటే తానే స్వయంగా, ఎందుకంటే పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దేవ్జీ ఇప్పుడు లొంగిపోయాడంటే ఖచ్చితంగా ఇక మావోయిస్టు పార్టీ తెలంగాణలో ఇంకా లేనట్టే అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే దామోదర్ కూడా, అంటే మావోయిస్టు పార్టీ పుట్టిన తరంలో మొదటి నుంచి కూడా దామోదర్ కీలకంగా పనిచేశాడు. ములుగు జిల్లాకు చెందిన దామోదర్ కూడా లొంగిపోతున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి వీరితో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా తీసుకువచ్చి లొంగిపోతున్నట్టు సమాచారం ఉంది. అంతేకాకుండా నగదు కూడా భారీ ఎత్తున తీసుకొచ్చి పోలీసులకు అప్పజెప్పుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులకు సంబంధించి ఏరివేత కోసం పోలీసులు ముమ్మరంగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ సంవత్సరంలో చాలామంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఎప్పుడూ లేనన్ని విధంగా తెలంగాణ పోలీసులు ఆపరేషన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే గతేడాది రికార్డు స్థాయిలో దాదాపు 2337 మంది మావోయిస్టులు ఇతర రాష్ట్రాలతో కలిపి లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా ఉద్యమం మొదలైన తర్వాత ఒకే ఏడాదిలో ఇంతమంది లొంగిపోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక 2019 నుంచి 2026 జనవరి 15 వరకు దేశంలో 7,409 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా 5,880 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఇక అడవుల్లో తాము ఖచ్చితంగా ఇంకా ఉద్యమం చేయలేము, ఎందుకంటే సాయుధ పోరాటం అనేది వెనుకట అంటే పూర్వకాలంలో జరిగేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, భద్రతా బలగాలు ఒక యుద్ధంలాగా ఆపరేషన్ కగార్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక అడవుల్లో ఉండి ప్రాణాలు కోల్పోవడం కంటే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలతో మమేకమై ప్రజలకు సంబంధించిన సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మావోయిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు
పోలీసులు కూడా ఒక 5 రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మావోయిస్టులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి ప్రభుత్వం పోలీసుల ముందు లొంగిపోవాలి, వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాము. ఇక ఎవరైనా ఎందుకంటే నక్సలైట్లుగా పనిచేస్తున్నటువంటి వారు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఆపరేషన్ కగార్ జరుగుతుంది కాబట్టి కర్రెగుట్టల్ని జల్లెడ పడుతున్నారు. ఇక అడవుల్లో పోరాటం చేసే పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా తాము లొంగిపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ గణపతికి సంబంధించిన అంశము తెరపైకి వచ్చింది. ఆయన గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలియదు. అసలు మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా ఆయన ఎలాంటి ప్రకటనలు కానీ లెటర్లు కానీ రిలీజ్ చేయట్లేదు కాబట్టి అసలు గణపతి అనారోగ్యానికి గురయ్యాడు, ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు నేపాల్ మీదుగా అని చెప్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు కీలక నేతలంతా కూడా లొంగిపోతున్నారు కాబట్టి వీళ్ళు మధ్యవర్తం వహిస్తే గణపతి కూడా వచ్చి లొంగిపోయే అవకాశం కనబడుతుంది. ఇక గణపతి ఒక్కడే కరీంనగర్కి చెందిన కీలక నాయకుడు. గణపతి చాలా యాక్టివ్గా మావోయిస్టు పార్టీలో ఆపరేషన్లు చేయడం కావచ్చు, దాడులు చేయడం కావచ్చు, పక్క ప్రణాళికలు వేసేవాడని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దేవ్జీ, రాజిరెడ్డి, దామోదర్ వీరు ముగ్గురితో పాటు ఇంకా ఎవరెవరు లొంగిపోతున్నారు అనేది డీజీపీ ప్రెస్ మీట్ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. భారీగా ఆయుధాలను కూడా తీసుకువచ్చి పోలీసులకు సరెండర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఇక ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. మావోయిస్టు పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం ఒకంత విజయం సాధించింది అని చెప్పేసి కూడా మావోయిస్టుకు సంబంధించిన సానుభూతి పరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మావోయిస్టు పార్టీని తీవ్రవాద కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి దేశంలో మావోయిస్టు పార్టీ అనేదే లేకుండా చేస్తాము, ఖచ్చితంగా మార్చి 31, 2026 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నామని చెప్పేసి కూడా ఆ ఆపరేషన్ కొనసాగుతుంది. కాబట్టి ఇక అడవుల్లో ఉండి తాము పోరాటం చేయలేం కాబట్టి ప్రజల్లోనే ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా పోరాటం చేస్తాము. మా ఏదైతే భావజాలం ఉందో ఆ భావజాలాన్ని ఎప్పటికీ చంపలేరు కాబట్టి అక్కడ ఉండి సాయుధ పోరాటం కాకుండా ప్రజల్లో ఉండి ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు గతంలో చెప్పారు. కాబట్టి ఈరోజు దేవ్జీ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడు, ఎందుకు లొంగిపోతున్నారు, లొంగిపోవాల్సిన కారణాలు ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన వివరాలు కూడా దేవ్జీ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవ్జీ కూడా తెలంగాణకు చెందిన వ్యక్తి, మావోయిస్టు పార్టీలో పెద్ద దిక్కుగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి ఇక మావోయిస్టు పని అయిపోయిందనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులతో పాటు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎంతమంది లొంగిపోతున్నారు, ప్రస్తుతం 3 పేర్లు మాత్రం చెప్పడం జరిగింది కాబట్టి ఆ 3తో పాటు ఇంకా ముఖ్య నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణ రహిత అంటే నక్సలైట్ రహిత తెలంగాణ చూడొచ్చు అని చెప్పేసి కూడా పోలీస్ వర్గాలు అంటున్నాయి. కాబట్టి డీజీపీ ప్రెస్ మీట్లో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సురేష్.